ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ అశోకుని శలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినావి. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు. అయితే ఇటీవల శ్రీలంక, తమిళనాడులలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీస్తు పూర్వము 6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్, థర్మోల్యుమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు. దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, టిబెట్, మంగోలియా, మంచూరియాల్లోని దాదాపు అన్ని లిపులు బ్రాహ్మీ నుండి పుట్టినవే. కొరియన్ హంగుల్ కూడా కొంతవరకు బ్రాహ్మీ నుండే ఉద్భవించి ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తముగా ఉపయోగించే హిందూ, అరబిక్ అంకెలు బ్రాహ్మీ అంకెల నుండే ఉద్భవించాయి. మన దేశంలో ప్రాచీన శాసనములన్నీ బ్రాహ్మీ, ఖరోష్ఠీ అను 2 లిపుల్లో వ్రాయబడ్డాయి. బ్రాహ్మీ లిపి ఎడమ నుండి కుడి వైపుకు, ఖరోష్ఠీ లిపి కుడి నుండి ఎడమ వ్రాయబడ్డాయి. ఖరోష్ఠీ లిపి పశ్చిమోత్తర ప్రాంతములలో మాత్రమే ప్రబలి ఉండి క్రీస్తు శకం 4వ శతాబ్దము నాటి అంతరించింది. బ్రాహ్మీ లిపి పశ్చిమోత్తరమునను దేశంలో అంతట వ్యాపించింది. ప్రాచీన హైందవలిపి బ్రహ్మ నుండి ఉద్భవించింది. ఇది బహు ప్రాచీనమైన జాతీయ నిర్మాణమని అని చాలా మట్టుకు చెప్పడం జరిగింది. వీటిలో మొదటి అభిప్రాయము నారద స్మృతి, మనుసంహిత, బృహస్పతి వార్తికము, హుయాన్సాంగు వ్రాతలు, సమవాయంగ సూత్రములు మొదలైన వానిలో చాలా వరకు ఇదే చెప్పడం జరిగింది. ఒకప్పుడు హిందువులు తమ లేఖన విధానమును మరచి అది దైవికమగు వ్యాసమహాముని వల్ల తిరిగే సంపాదింపబడినది. దాని నుండి ఈ వృత్తాంతము క్రీస్తు పూర్వం 4000న జరిగుండవచ్చునని భావింపవచ్చుచు. బ్రాహ్మీ, ఖరోష్ఠిగాక ద్రావిడ అను లిపి భట్టుప్రోలు స్థూపము అవశేష పాత్రల నుండి తెలియుచున్నది. యవన అను లిపి పాణినియందునూ, యవనర్యను లిపి జైన గ్రంథములందునూ తెలియుచున్నది. శాసన పరిశోధనము హిందూ లిపి యొక్క ప్రాచీనతను తెలుపుటకు నిదర్శనములు. 1898 సంవత్సరం నేపాల్ ప్రాంతమందు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దమునాటి వ్రాతగల ఒక అవశేషపాత్రి కనుగొనబడింది. తక్షశిలా నగరందు ఇలాంటిదే ఒక అరేబిక్ శాసనము బయటకి తీయబడింది. పండితులు దానిని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దమునాటదని కనుగొనబడింది. దీని నుండి హిందూ గాథల నుండి, ప్రాచీన శాసనముల నుండి క్రీస్తు పూర్వం 4, 5వ శతాబ్దముల నాటికే లేఖనా విధానము హైందవ లిపి యందు చేరబడియున్నదని స్పష్టంగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.